విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మన దేశంలో మనుషులకి వాళ్ళు చేసే పనుల్ని బట్టి విలువనివ్వటం ఎక్కువ అండి. వృత్తి పనుల్ని తక్కువ స్థాయి పనులుగా చూసే తప్పుడు దృక్పథం మంది. ఈ వృత్తుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చే శిక్షణాలయాలు పెద్దగా లేవు. వడ్రంగి, కంసాలి, కమ్మరి, పద్మశాలి వంటి పనులకే కాదు, ప్లంబర్ పని, మెకానిక్, ఎలక్ట్రికల్ పనులు నేర్చుకునే వారంతా వారి ఇంటి వాళ్ళ నుండో బయట మరెవరి దగ్గరో పనిచేసో నేర్చుకుంటారు. మన దేశంలో 4వ వంతు జనాభా 25 ఏళ్ల లోపు వారే ఉన్నారట. వీళ్లలో 80% మంది చదువు మధ్యలోనే మానేస్తున్నారట. వీళ్ళందరికీ సరిగ్గా శిక్షణనిచ్చి గౌరవప్రదంగా జీవించే, సంపాదించుకునే మార్గాల్ని ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది కదండి. విదేశాల్లో ఇలా వృత్తి పనుల్ని చేసేవారిని డాక్టర్లు, ఇంజనీర్స్ లాగా గౌరవంగానే చూస్తారట. వాళ్ళకి మంచి ఆదాయం ఉంటుందట. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, అసలే పండగల సీజన్. గాజులు, కమ్మలు, గొలుసులు అనగానే వాటి ధరలన్నీ కొండెక్కినట్టుగా ఉంటున్నాయి. సో ఇలాంటి సీజన్ లో ఒక మంచి ఐడియాని ఇవ్వడానికి వచ్చారు హిమబిందు గారు. మరి వారు ఏం ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. హాయ్ హిమబిందు గారు. హాయ్ అండి. ఏం చేస్తారు ఈ రోజు మా సకుల కోసం? మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ తో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వావ్, నిజంగానేనండి. అసలు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనగానే కనీసం వాటి డజన్ 30 రూపాయల నుండి మొదలు 30, 40, 50, 60, 120 రూపాయలకి డజన్ ఉన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ స్టోర్స్ లో. సో ఇలాంటి టైంలో మీరు ఒక మంచి ఐడియాని ఇవ్వడానికి వచ్చారు. సకులకి ఇది చాలా నచ్చుతుంది. సరే, ప్లెయిన్ బ్యాంగిల్స్ తో డిజైన్ బ్యాంగిల్స్ చేస్తారా? సో దీనికి కావాల్సినవి ఏంటంటో చెప్తారా? దీనికి కావాల్సింది మనకి గ్లూ, గ్లిటర్, ప్లెయిన్ బ్యాంగిల్స్, బీడ్స్, కుందన్స్, లీవ్స్. ఓకే బిందు గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా? రెడీ ఉందండి. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకుందామండి. అయితే మనం ఏ కలర్ అయినా ప్రాబ్లం లేదు. మనం గ్లిటర్ తో పెడదాం. మనం రెండు ఇలా స్టిక్ చేసుకోవాలండి. సో ఎంత టైం పడుతుందండి అవి గట్టిగా అతుక్కోవడానికి? కొంచెం టైం పడుతుందండి, 10-15 మినిట్స్ పడుతుంది. సో మరి ఇలా అతికించినవి రెడీగా ఉన్నాయా మీ దగ్గర? రెడీ ఉన్నాయండి. ఓకే, నేను మెరూన్ కలర్ బ్యాంగిల్స్ స్టిక్ చేశానండి ఇలా. మనం ఇప్పుడు మెరూన్ కలర్ గ్లిటర్ తీసుకుందాం. ఓకే, సో 2 మెరూన్ కలర్ బ్యాంగిల్స్ ని మెరూన్ కలర్ గ్లిటర్ తోనే స్టిక్ చేశారు. ఇక్కడ ఈ బిట్స్ పెట్టాలండి. ఇక్కడ సో గ్లిటర్ వేసి దానిపైన ఈ బీట్స్ పెట్టాలి. సో స్టోన్స్ పెట్టేస్తున్నాం. మామూలుగా కుందన్స్ కదండి ఇవి? కుందన్స్. మనం ఇట్లా ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. క్రాస్ గా పెడుతున్నాను నేను. ఓకే, ఒక 3 క్రాస్ గా తర్వాత ఈ బీట్స్ పెడుతున్నాను. ఓకే, తర్వాత మనం లీఫ్ తో సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు మనం పెట్టిన బీట్ ని పెట్టాలి. బ్యాంగిల్ మొత్తం మనం అలానే చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఇదే లైన్ పెడతారు మళ్ళీ వైట్ కుందన్స్. సో గాజు అంతా కూడా మనం ఇలా చేసేసుకుందామండి. ఓకే, సో ఎంత నీట్ గా రెడీ అయిపోయిందండి బ్యాంగిల్. లేదండి ఒకసారి చూద్దాం. వావ్, సో నిజంగా ఈ బ్యాంగిల్ ని డజన్ బ్యాంగిల్స్ ఖచ్చితంగా 50 రూపీస్ కి మాత్రం అమ్ముతారు. అవునండి. మన శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ని మన ఇష్టం వచ్చిన స్టైల్లో తయారు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు నచ్చిన డిజైన్స్ కూడా కావాలంటే ఈ బ్యాంగిల్ ని 2 బ్యాంగిల్సే కాకుండా ఇంకా కూడా చేసుకోవచ్చు. 3 బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి మన ఇష్టం వచ్చిన కలర్లు, మన ఇష్టం వచ్చిన డిజైన్స్ చేసుకోవడానికి ఉంటుంది. పైగా మనకు మ్యాచింగ్ కూడా ఇంట్లోనే హాయిగా దొరికిపోతుంది, మన చేతులతో చేసుకుంటాం కాబట్టి. సో ఇలా తయారు చేసినవి ఇంకా ఉన్నాయండి మీ దగ్గర? చూపిస్తారా? ఇలా ఇందాక చేసిన బ్యాంగిల్లో ఇలా మొత్తం ఇలా చేసుకోవాలన్నమాట, స్టిక్ చేసుకోవాలి. అది నేను మెరూన్ కలర్ చేశాను కాబట్టి ఇది బ్లూ కలర్. సో ఇందాక మెరూన్ చేసిన దానికండి మెరూన్ గ్లిటర్స్ వేశారు. ఎగ్జాక్ట్ గా దానికి సూటబుల్ గా ఉండేలాగా, అది మెరిసేలాగా మెరూన్ గ్లిటర్స్ వేశారు. ఇక్కడనేమో బ్లూ కలర్ బ్యాంగిల్ కాబట్టి బ్లూ గ్లిటర్స్ వేశారు. అలాగే దీంట్లో కూడా మళ్ళీ వైట్ కాంబినేషన్, బ్లూ కాంబినేషన్ అండ్
గోల్డ్ కాంబినేషన్ యూస్ చేశారు. చాలా నీట్ గా ఉంది. ఇలాంటి ఒక 6 బ్యాంగిల్స్ వేసుకుంటే చాలండి, చెయ్యంత అలా మెరిసిపోతుంది. సో నిజంగా అమ్మాయిలకి గాజులు ఎంత అందమో ఒక పాటలో కూడా చెప్తారండి, నడుమ పోయే ఆడదానికి ఎడమ చేతి గాజులు అందము అంటారు. సో గాజులకి ఇప్పటి నుండి కాదండి, ఎప్పటి నుండో ప్రాధాన్యత ఉంది. సో ఇంత అందమైన గాజులు. ఇంకా ఏం చేశారు? ఇంకా వావ్, భలేగా ఉందండి బ్యాంగిల్. అసలు దీన్ని ఎలా నీట్ గా ఉంటది. ఇది ఎలా చేశారు? ఇది మనకి సేమ్ 2 బ్యాంగిల్స్ తీసుకోవాలి, ప్లెయిన్ బ్యాంగిల్స్. బట్ అది లేస్ మనకి దొరుకుతుంది అనమాట. ఓకే. సో జనరల్ గా మనం క్లాత్స్ కి కూడా యూజ్ చేసే లేసే కదండి ఇది. ఆ లేస్ ని దీనికి స్టిక్ చేశారు మిడిల్లో. వావ్, నిజంగా స్టోన్స్ ఎంత అందంగా ఉన్నాయంటేనండి, ఇది లేస్ కాబట్టి ఎగ్జాక్ట్ గా దానికి ఎంత డిస్టెన్స్ లో స్టోన్స్ ఉండాలో అంత డిస్టెన్స్ లో ఉన్నాయి. నిజంగా ఈ బ్యాంగిల్ మాత్రం చాలా అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. ఇంకా ఏం చేశారు? ఇంకా మనం అలాంటిదే అప్పుడు 2 బ్యాంగిల్స్, ఇప్పుడు 3 బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఓకే. సో జనరల్ గా 2 బ్యాంగిల్స్ ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసిందండి. ఈ బ్యాంగిల్ లో చూసినట్టయితే లోపల 1 2 3 బ్యాంగిల్స్ అతికించడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందండి? లేదండి, చాలా ఈజీ. సేమ్ ప్రాసెస్. ఓకే, 3 బ్యాంగిల్స్ ని అతికించారు. అట్ ద సేమ్ టైం పైన యూజ్ చేయడం కూడా మనకు కనిపించే బ్యాంగిల్ అంతా కూడా 3 బ్యాంగిల్స్ ని యూజ్ చేసి 3 లైన్స్ ని యూజ్ చేశారు ఇక్కడ. అవునండి. ఇక్కడ బ్లూ బ్యాంగిలేనండి, మిడిల్లో బ్లూ లైన్ కుందన్స్ వచ్చాయి, సైడ్స్ లో బ్లూ కి కాంబినేషన్ ఎల్లో కుందన్స్ వచ్చాయి. నిజంగా ఎంత మంచి కాంబినేషన్ అంటేనండి, బ్లూ ఎల్లో అనగానే చాలా మంది ఆలోచిస్తుంటారు బ్లూ ఎల్లో ఏం బాగుంటుంది అని, కానీ బ్యాంగిల్ ని చూసిన తర్వాత మీ ఆలోచన మార్చుకుంటారు. సో చూడండి ఎంత చక్కగా ఉందో బ్యాంగిల్ అంతా కూడా. నెక్స్ట్ ఆరెంజ్ పైన ఎల్లో బీట్స్. సో ఇది హాఫ్ ఆఫ్ వర్క్ అంటారండి, హాఫ్ వర్క్ బ్యాంగిల్స్ అని కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే చేశారు. ఇది ఆరెంజ్ బ్యాంగిల్ పైన ఎల్లో బీట్స్ ని యూజ్ చేసి వైట్ బీట్స్ ని, అంటే వైట్ కుందన్స్ స్టోన్స్ అవి యూజ్ చేశారు. ఇక్కడి నుండి అంటే హాఫ్ నుండి ఈ హాఫ్ వర్క్ మాత్రమే ఈ వర్క్ ఉంటుందండి, మిగతా హాఫ్ అంతా కూడా కంప్లీట్ గా స్ట్రైట్ లైన్ ఎల్లో బీట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇదంతా కూడా ఇప్పుడు చాలా ఫ్యాషన్ కాబట్టి, చాలా బాగా నడుస్తున్న ఫ్యాషన్ హాఫ్ ఆఫ్ వర్క్ అనేది. సో చాలా చాలా బాగుందండి. ఓకే బిందు గారు, మా సఖులందరికీ ఒక మంచి ఐటెం ని పరిచయం చేశారు. మా సఖులందరికీ నిజంగా గాజులన్నా చైన్స్ అన్నా ఇలాంటివన్నీ ఇష్టం. సో అమ్మాయిలు అంటే అవి ఇష్టం లేకపోతే ఆలోచించాలి, కానీ ఇష్టం అంటే ఏముంటుంది చెప్పండి. నిజంగా అమ్మాయిలకి గాజులు అంటే ఎందుకు ఇష్టం ఉండదండి. సో అలాంటి మంచి గాజుల్ని మీకోసం ప్రెజెంట్ చేశారు ఈరోజు బిందు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖీ ప్రోగ్రామ్ కి ధన్యవాదాలు. ఓకే అండి, చూసారు కదా హిమబిందు గారు ప్రిపేర్ చేసిన ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ని. నిజంగా చాలా బాగున్నాయి కదండి. ఈ ఆలోచన ఏదో చాలా బాగుంది, ఎందుకంటే బాగా కాస్ట్లీ బ్యాంగిల్స్ ని కొనుక్కుంటున్నాం ఈ రోజుల్లో మనం అందరం. ఇలాంటి ఐడియాని యూజ్ చేసి మనకు కావాల్సిన బ్యాంగిల్స్ ని మనమే తయారు చేసుకుందాం. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.